మీరు కొత్త కార్ తీసుకునే ప్లాన్‌లో ఉన్నారా? అయితే మీకు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తీసుకోవాలా? లేకపోతే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తీసుకోవాలా అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను ఆ కన్‌ఫ్యూజన్ మొత్తం క్లియర్ చేస్తా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అనంత సాయి. మీరు చూస్తున్నారు ఆన్సర్ టెక్ అండ్ ఆటోమొబైల్. సో ఈ వీడియోలో నేను మీ కన్‌ఫ్యూజన్ మొత్తం క్లియర్ చేయబోతున్నా. అంటే మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తీసుకోవాలా? లేకపోతే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తీసుకోవాలా అని. సో మరి కొందరైతే ఉంటారు, అంటే లైక్ వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు. అంటే నేను మాన్యువల్ ట్రాన్స్‌మిషనే తీసుకోవాలని. కొంతమంది ఉంటారు, నేను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయి ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ కోసం కూడా ఈ వీడియో. సో ఈ వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి. చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. ఇంకో చిన్న కామెంట్ చేయండి, మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు. సో మరి పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కార్ తీసుకోవాలా లేకపోతే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కార్ తీసుకోవాలా అని. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఏంటంటే మనకు లైక్ డ్రైవ్ చేస్తుంటే ఒక థ్రిల్ అనేది కనిపిస్తుంటుంది. గేర్స్ ఉంటాయి, క్లచ్ ఉంటాయి కాబట్టి కార్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉంది కాబట్టి దాని ఒక ఫీల్ కానీ దాని ఒక థ్రిల్ కానీ వేరే ఉంటుంది. ఇంకోటి మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఏంటంటే దాన్ని మనం ఈజీ టు రిపేర్ అనమాట. బయటికి వెళ్తే మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఎక్కడంటే అక్కడ రిపేర్ అయితే చేస్తారు. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వింటేజ్ ఫీల్ కావాలి, మనకు బోరింగ్ డ్రైవింగ్ ఉండొద్దు, మంచిగా గేర్లు వేసుకుంటే థ్రిల్లింగ్ వెళ్తా అనుకున్న వాళ్ళకు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అయితే తీసుకోవచ్చు. బిగినర్స్ కొంచెం కష్టం, ఎందుకంటే మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆపరేట్ చేయడం రాని వాళ్ళకు కొంచెం కష్టం అయితే అనిపిస్తుంది. కాకపోతే ఒక్కసారి నేర్చుకుంటే మాత్రం చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది. మనకు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్లో ఏంటంటే గేర్స్ ఉంటే క్లచ్ ఉంటుంది, మనం గేర్స్ మనకు స్పీడ్ తగ్గట్టు గేర్స్ వేసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గురించి. ఒకవేళ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తీసుకోవాలనుకుంటే ఇక్కడే మనకు చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో మనకు చాలా అంటే చాలా టైప్స్ ఆఫ్ ట్రాన్స్‌మిషన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఇండియాలో మనకు 5 మెయిన్ ట్రాన్స్‌మిషన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటివంటే ఏఎంటీ, ఐఎంటీ, సీవీటీ, డీసీటీ, అలానే మనకు ఐవీటీ. ఇలా 5 మెయిన్ ట్రాన్స్‌మిషన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఏంటివని కన్‌ఫ్యూజ్ అయితే అయిపోతున్నారా? అలా కన్‌ఫ్యూజ్ అయితే ఏమవ్వకండి. నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూడండి. ముందుగా మనం ఐఎంటీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఐఎంటీ అంటే ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్. అంటే ఈ కార్‌లో స్పెషాలిటీ ఏంటంటే మనకు క్లచ్ అయితే ఉండదు. కాకపోతే మనకు గేర్స్ అయితే ఉంటాయి కదా! 1, 2, 3, 4, 5, 6 అని ఇలా మనకు గేర్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనకు క్లచ్‌తోని అవసరం లేకుండా మనం గేర్స్ అయితే వేసుకొని డ్రైవ్ అయితే చేయొచ్చనమాట. సో ఇది మనకు ఎలాంటి వాళ్ళకి అవసరం పడుతుందంటే, నాకు వింటేజ్ ఫీల్ ఉండాలి, అంటే గేర్ వేస్తున్న ఫీల్ ఉండాలి, కాకపోతే క్లచ్ అయితే ఉండొద్దన్న వాళ్ళకు ఈ ఐఎంటీ అయితే తీసుకోవచ్చు. ఇది మరి ఏ కార్స్‌లో ఉంటుందంటే మనకు కియా కార్స్‌లో గాని, హ్యుండై కార్స్‌లో గాని మనకు ఇవైతే చాలా వరకు అయితే కనిపిస్తుంటాయి. కియాలో చూసుకుంటే సోనెట్‌లో అయితే ఉంది. హ్యుండైలో చూసుకుంటే లైక్ హ్యుండై i20లో అయితే ఉంది. ఇంకా కొన్ని కార్లు అయితే ఉన్నాయి. ఇవి మనకు మెయిన్ కార్స్ అనమాట. ఐఎంటీ ట్రాన్స్‌మిషన్‌తోనే వచ్చేటివి. సో మరి ఈ ఐఎంటీ ట్రాన్స్‌మిషన్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఇది దాని ఒక యూజ్ అనమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏఎంటీ. ఏఎంటీ అంటే ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్. ఈ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అంటే ఏందంటే ఇప్పుడు మనము లైక్ రెగ్యులర్‌గా చూస్తున్న కార్లలో మనకు ఏఎంటీ అనేది చాలా వరకు అయితే కనిపిస్తుంది. సో మరి ఏఎంటీ అంటే ఏందంటే ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్. దీంట్లో ఏందంటే క్లచ్ అయితే ఉండదు, గేర్స్ అయితే ఉంటాయి. గేర్స్ అంటే మనకు అది కూడా డ్రైవింగ్, రివర్స్, పార్కింగ్ ఇలా గేర్స్ అయితే ఉంటాయన్నమాట. అలానే ఆ గేర్ నాబ్‌ని లెఫ్ట్ సైడ్ అంటే మనకు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కూడా ఉంటుంది. అంటే ప్లస్ అండ్ మైనస్ ఉంటది కదా! ప్లస్ అవుతే మనకు గేర్స్ అయితే ప్లస్ అవుతూ ఉంటాయి. మైనస్ అంటే మనకు గేర్స్ అయితే డౌన్ అయితే ఉంటాయి. ఇది ఏఎంటీ అనమాట. సో ఈ ఏఎంటీలో ఏంటంటే మనకు ఆటోమేటెడ్ గేర్స్ అయితే ఉంటాయి. అలానే మాన్యువల్ గేర్స్ కూడా ఉంటాయి. మాన్యువల్ గేర్స్ అంటే మనకు 1, 2, 3, 4, 5, 6 ఇలా లైక్ వింటేజ్ గేర్స్ ఉంటాయి కదా! అలా కాకుండా మనకు ప్లస్ అండ్ మైనస్‌లు అయితే ఇస్తున్నారనమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొత్తగా కార్ తీసుకునే వాళ్ళకు చాలా అంటే చాలా యూజ్ అయితే అవుతుంది. అలానే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా యూజ్ అయితే అవుతుంది. నాకైతే గేర్స్ అవసరం లేదు, చాలా ఈజీగా చాలా కంఫర్టబుల్‌గా డ్రైవ్ చేయాలనుకుంటే ఈ ఏఎంటీ అయితే తీసుకోవచ్చు. మరి దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే రిపేర్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పోల్చుకుంటే ఈ యొక్క ఏఎంటీ అయితే మనకు రిపేర్ కాస్ట్ అయితే చాలా అయితే ఉంటుంది. ఏఎంటీలో కొంచెం గేర్స్ అనేది కొంచెం లాగ్ అయితే ఉంటాయి. ఇది దీని యొక్క డిసడ్వాంటేజ్. సో మరి ఈ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎలా పనిచేస్తుందంటే మనం స్పీడ్ వెళ్ళే కొద్దీ ఆటోమేటిక్‌గా గేర్స్ అయితే అదే చేసుకుంటుంది. దానిలో క్లచ్ అయితే ఉంటుంది మనకు. క్లచ్ ఎంగేజ్ అయ్యి మనకు గేర్స్ అయితే పడుతూ ఉంటాయి అన్నమాట. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం డి అంటే డ్రైవింగ్ మోడ్‌లో పెట్టేసి మనము కార్ అయితే వెళ్తూ ఉండాలి. దానంతటకి అదే గేర్స్ అయితే వేసుకుంటూ ఉంటుంది. ఇది ఏఎంటీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సీవీటీ. సీవీటీ అంటే ఏందంటే కంటిన్యూయస్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్. మనకు పేరులోనే ఉంది కదా! కంటిన్యూయస్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్. అంటే మనకు స్పీడ్ తగ్గట్టు గేర్స్ అనేది చాలా ఫాస్ట్‌గా అయితే పడుతుంటాయి అనమాట. అంటే ఏఎంటీతో పోల్చుకుంటే సీవీటీ యొక్క గేర్స్ మనకు చాలా ఫాస్ట్‌గా అయితే ఎంగేజ్ అయితే అవుతుంటాయి. మరి ఈ సీవీటీ ఎలా పనిచేస్తుందంటే ఇక్కడ మనకు 2 పుల్లీస్ అయితే ఉంటాయి. ఆ పుల్లీస్ మధ్యలో మనకు రబ్బర్ బ్యాండ్ అనేది ఉంటది. అంటే బెల్ట్ అంటాం కదా! సో అలా రబ్బర్ బ్యాండ్ అనేది ఉంటది. మన స్పీడ్ తగ్గట్టు ఆ పుల్లీ అయితే అడ్జస్ట్ అవుతూ మన గేర్స్ అయితే పడుతూ ఉంటాయి. ఇది మనకు బడ్జెట్ కార్స్‌లో అయితే చూస్తాం సీవీటీ అనేది. సో మరి ఈ సీవీటీలో అడ్వాంటేజ్ ఏందంటే గేర్స్ అనేది చాలా క్విక్‌గా అయితే షిఫ్ట్ అవుతుంటాయి. అంటే చాలా ఫాస్ట్‌గా అయితే గేర్స్ అయితే పడుతూ ఉంటాయి. ఇంకో అడ్వాంటేజ్ ఏందంటే మనకు స్మూత్ డ్రైవింగ్ అయితే ఉంటుంది. ది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏందంటే దీంట్లో మనకు బెల్ట్ ఇవ్వడం వల్ల మనమైతే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. గేర్స్ బదులు దీంట్లో బెల్ట్ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఆల్సో ఇంకో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏందంటే ఎక్కువ లోడ్ పడ్డప్పుడు ఇది మనకు మిస్‌ఫైర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు బెల్ట్ ఉంది కదా! గేర్ బదులు బెల్ట్ ఉంది కాబట్టి మనకు ఎక్కువ లోడ్ ఏసినప్పుడు లేకపోతే ఎక్కువ పెద్ద పెద్ద వెహికల్స్‌కి అయితే దీన్నైతే యూజ్ చేయరు. సో మరి ఈ సీవీటీ ట్రాన్స్‌మిషన్ మనకు ఏ కార్‌లో ఉందంటే ప్రీవియస్‌గా మనకు బెలెనోలో మరియు గ్లాన్జాలో కూడా ఉంటుండే. కానీ వాళ్ళు ఇప్పుడు ఏఎంటీకి అయితే షిఫ్ట్ అయ్యారు. మరి సీవీటీ ట్రాన్స్‌మిషన్ దేంట్లో ఉందంటే నిసాన్ మ్యాగ్నెట్‌లో ఉంటుంది. అలానే ఎంజీ యాస్టర్‌లో ఉంటుంది. ఇలానే ఇంకా కొన్ని కార్స్‌లో అయితే ఉంటుంది.
ఓకేనా, ఇది సివిటీ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి డీసీటీ. ఇది చాలా మెయిన్ అనమాట. డీసీటీ అంటే డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ ట్రాన్స్మిషన్ అనమాట. ఇప్పుడు చెప్పుకున్న అన్నింటిలో కన్నా పవర్ఫుల్ ట్రాన్స్మిషన్ డీసీటీ అనమాట. సో డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అంటే ఇక్కడ మనకు 2 క్లచ్లు అయితే ఉంటాయి. ఇక్కడ 2 క్లచ్లు ఎందుకంటే ఒకటేమో ఈవెన్ గేట్స్ ఇస్తుంది, ఒకటేమో ఆడ్ గేట్స్ ఇస్తుంది. ఒకటి ఈవెన్ గేట్స్ అంటే 2, 4, 6 ఉంటాయి కదా, ఇవి మనకి ఈవెన్ గేట్స్. ఆడ్ గేట్స్ అంటే 1, 3, 5 అంటే ఒక క్లచ్ ఏమో ఈవెన్ గేట్స్ ఇస్తే ఇంకొక క్లచ్ ఏమో ఆడ్ గేట్స్ ఇస్తుంది. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకు గేట్స్ చాలా అంటే చాలా లైటింగ్ స్పీడ్ అయితే షిఫ్ట్ అవుతాయి. అంటే అసలు మనకు గేట్స్ షిఫ్ట్ అవుతున్నాయి అనే ఫీల్ కూడా ఉండదు అనమాట ఈ డీసీటీలో. అలానే ఇది మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే స్పోర్ట్స్ కార్స్ ఉంటాయి కదా, స్పోర్ట్స్ కార్స్లో అయితే ఇవైతే యూజ్ చేస్తారు. మరి స్పోర్ట్స్ కార్స్లో యూజ్ చేసి మన కార్లో యూజ్ చేస్తే మనకి ఎలా ఉంటుంది, చాలా అంటే చాలా క్విక్ అయితే షిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో మరి మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ డీసీటీ ఏంటంటే గేట్స్ నడు చాలా క్విక్ అయితే షిఫ్ట్ అవుతుంటాయి. అలానే మనకు గేట్స్ షిఫ్ట్ అవుతున్న ఫీల్ కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే సడన్గా పికప్ కావాలంటే కూడా ఇవైతే చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. సో మరి ఈ డీసీటీ ట్రాన్స్మిషన్ అనేది ఫస్ట్ మనకు వోల్క్స్వాగన్ అయితే తీసుకొచ్చారు. దాని తర్వాత వేరే కార్లకి ఇంప్లిమెంట్ అయితే చేశారు. మరి ప్రజెంట్గా ఉన్న కార్స్లో ఏ కార్స్ ఉందంటే హ్యుండై వాళ్ళది i20 అయితే ఉంది, టాటా వాళ్ళది ఆల్ట్రోస్ అయితే ఉంది, ఇలా ఇంకా కొన్ని కార్స్లు అయితే ఉందన్నమాట. సో ఇది డీసీటీ. ఇంకోటి ఏంటంటే ఐవీటీ. ఐవీటీ అంటే ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్. ఐఎంటీ అంటే మనకు ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఐవీటీ అంటే మనకు ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ అనమాట. అక్కడేమో మనకు మాన్యువల్ గేట్స్ ఉంటాయి, ఇక్కడేమో మనకు ఆటోమేటిక్గా గేట్స్ అయితే అవి అయితే వేసుకుంటాయి. ఇదే మనకు ఐవీటీ అనమాట. ఈ ఐవీటీ అనేది ఓన్లీ హ్యుండై కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేశారు. సో మనకి హ్యుండై కావాలని మనం ఇవైతే చూసే అవకాశం అయితే ఉంది. మెయిన్గా మనకు హ్యుండై వర్నాలో మనకి ఇది ఐవీటీ అయితే ఉంటుంది. టోటల్గా ఏంటంటే ప్రతి ఒక్క దానికి క్లచ్ అయితే ఉండదు, కాకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూజ్ అయితే ఉంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అడ్వాంటేజ్, అలానే దాని ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉన్నాయి. సో మరి ఇవి టోటల్గా ట్రాన్స్మిషన్ గురించి. నేను కంక్లూజన్ ఏం చెప్తాను అంటే, మీకు ఒకవేళ స్మూత్ గేర్స్ కావాలి, అలానే మీకు మంచి ఫీల్ రావాలనుకుంటే మీరు ఏఎంటీ అయితే తీసుకోవచ్చు, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఒకవేళ మీకు క్లచ్ వద్దు కానీ గేర్ ఉన్న ఫీల్ కావాలనుకుంటే మాత్రం ఐఎంటీ అయితే తీసుకోండి, ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇంకోటి ఏంటంటే మీకు నాకు చాలా పవర్ఫుల్గా ఉండాలి, సడన్ పికప్ కావాలనుకుంటే మీరు డీసీటీ అయితే తీసుకోండి, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. అలానే మీకు ఆఫ్ రోడింగ్ బదులు ఓన్లీ లోకల్ని తిరుగుతా, ఓన్లీ ట్రాఫిక్లో తిరుగుతా అనుకునే వాళ్ళు మాత్రం సివిటీ అయితే తీసుకోండి, కంటిన్యూస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్. ఇది కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది, నేనైతే నడిపిన చాలా అంటే చాలా మంచిగా అయితే ఉంటుంది. సో ఇవి ఓవరాల్గా ట్రాన్స్మిషన్ గురించి అనమాట. ఐ హోప్ మీ అందరికైతే అర్థమైంది అనుకుంటా. సో ఇంతటితో అయితే ఈ వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.